బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? పూర్వకాలం అయితే ఇంచక పొట్టు మినపప్పు అప్పటికప్పుడు కడుక్కుని రుబ్బు రోట్లో రుబ్బేవారండి మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడాను. ఆ నాన్నమ్మైనా అమ్మైనా ఎవరైనా రుబ్బు రోట్లో రుబ్బుకుని పప్పు కడిగి పుల్లల పొయ్యి వెలిగించి దాని మీద అట్లు వేసేవారండి. దిబ్బ రొట్టెలాగా బెల్లం, కొబ్బరికూరు, బెల్లం బాగా కూరేసండి కొబ్బరికూర వేసి. ఇడ్లీ రవ్వ ఉండేది కాదండి అప్పుడు, ఇడ్లీ నూక ఏమీ ఉండేది కాదు. ఇసురుకుని పిండి నూకలు మంటండి. నూకలు కూడా బాగా కడిగి నూకలన్నీ ఏరుకుని రాళ్ళు, చాలా పని ఎక్కువ ఉంటుందండి. మా నాన్నమ్మ రాళ్ళు, చిన్న చిన్న నల్ల రాళ్ళు అన్నీ ఏరేదండి. ఏరేసుకుని అప్పుడు తిరగలు అంటాం కదా, ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండదు. ఆ తిరగల మీద విసిరేవారండి. విసురుతుంటే అప్పుడు అవి రవ్వలాగా వచ్చేదన్నమాట. ఆ రవ్వ వేసి మినపప్పు రుబ్బి ఆ రవ్వ వేసి కొబ్బరికూరు బెల్లం వేసి పుల్లల పొయ్యి మీద పెట్టి ఆ నిప్పులు తీసి పైన అరిటాకు వేసి అరిటాకు మీద నిప్పులు వేసేవారండి. ఒక రొట్టు ముక్క ఎంత లావు ఉండేదంటే ఇంతంత లావు ముక్కలు తెగేవండి. పెద్ద మూగుడులో వేసేవారు. పెద్ద కళాయి అంటారు కదా, అప్పుడు మూగుడు అనేవారు. ఆ కళాయిలో వేసేవారండి. చాలా బాగుండేదండి. ఆ రొట్టె నిజంగా 2-3 రోజులైనా కొబ్బరికాయ వేసినా సరే పడేది కాదండి. ఎప్పుడు కూడా 2 బెల్లంకాయ ఏంటో తెలీదు, అప్పటికప్పుడు రుబ్బుకుంటాం కదా, గట్టిగా ఇంచక రుబ్బు వేసేవారు. 3 రోజులు తినేవాళ్ళం అండి మేము. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు అలాగా వండేవారు. మా అమ్మ వాళ్ళును చాలా బలంగా ఉంది. తీపిగా బెల్లం ఎక్కువ వేయడం వల్ల కొబ్బరికూరు, పచ్చి కొబ్బరి కూడా వేసి వండేవారండి. దెబ్బ రొట్టెలు అనేవారన్నమాట. ఆ రొట్టె ముక్క ఒక ముక్క తింటే చిన్న ముక్క కడుపు నిండిపోయేదండి. స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. సాయంత్రం టైంలో కూడా స్నాక్స్ లాగా పెట్టేవారు అవి పిల్లలకి. అంత బాగుండవండి పూర్వం రోజులు. అప్పుడైతే మసాలా అప్పటికప్పుడు నూరుకొని వండుకోవడం. మనకి ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కదా, అన్ని మిక్సీలు గ్రైండర్లు వచ్చేయడం వల్ల మసాలా అప్పటికప్పుడు నూరి కూర వండేవారు. రుబ్బు రోట్లో పచ్చడి కూడా అంతేనండి. కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికూర మీద కోరి పచ్చడి చేసేవారు అన్నమాట. ఆ రుబ్బు రోలు చుట్టూరు కూర్చుంటే పచ్చడి ఉప్పు చూడమని అది మా నాన్నమ్మది పెట్టేవారండి. పూర్వకాలం అంతా పద్ధతి వేరేగా ఉండేది కదా. పొట్టు మినపప్పు చాలా బాగుంటుందండి. అది మనం ఎక్కువ పొట్టు కడగకూడదండి. ఇడ్లీకి అయితే కొంచెం కడిగినా పర్వాలేదు, కానీ అట్లకైతే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్లో పొట్టు కొంచెం ఉంచుకుంటే చాలా మంచిదండి. పొట్టు మినపప్పు ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని నేను ఎప్పుడు ఇదే వాడతానండి. మా వారు ఉతప్పం వేయమన్నారన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం అది వేయకుండానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర అన్నీ వేసేసుకుని రొట్టెలు వేసుకున్నానండి. పిండి కొంచెం పులవడానికి కొంచెం అప్పటికప్పుడు రుబ్బాను కాబట్టి పులిసిన పెరుగు ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, ఆ పెరుగు కొంచెం ఒక అర గ్లాస్ కలుపుకున్నానండి. చట్నీ ఉంటే వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.